2019 ఎన్నికల్లో వెనిగళ్ల రాము గారు అది కొడాలి నాన్నగారు ఓడిపోయిన తర్వాత ఈయన చాలా అందంగా ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత ఊరంతా చాలండి ఈ గ్రాఫిటీ. 2019లో వెనిగళ్ల రాము గారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న వెనిగళ్ల రాము గారు మనకి జనసేన తరఫున ప్రత్యేకించి మన లీలాకృష్ణ గారి మన జనసేన అభ్యర్థి మండపేట నియోజకవర్గంలో పోటీ చేస్తున్నప్పుడు ఆయన కోసం స్వయంగా వచ్చి ప్రచారం చేశారు వెనిగళ్ల రాము గారు. అలాంటి వెనిగళ్ల రాము గారు ఈ రోజున గుడివాడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నేను ఒకటే వచ్చాను, ఆయన తరపున గుడివాడ ప్రజల కష్టాల కోసం ఇక్కడ ఉన్న నోరు పారేసుకునే ఎమ్మెల్యేకి నోరు కట్టడి చెయ్యాలి అంటే మనకి వెనిగళ్ల రాము గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండాలి. ఇప్పుడు నాకు నాని పాల్కీవాలా గారు ఉన్నారు, ఆయనకి నేను ఏకలవ్య శిష్యుడిని. ఆయన పుస్తకాలు చదువుకొని ఎదిగాను. ఆయన ఒకటే మాట అన్నారు, ఈ దేశంలో దాడులకి బూతులకి రాజకీయ నాయకులు తిట్లే బూతులకి దాడులకి ట్యాక్స్ కనుక విధిస్తే ఈ దేశంలో నిధులకి కొరత ఉండదని చెప్పి, ఒక్కొక్క వైసీపీ నాయకుడు తిట్టిన బూతులకి ఫైన్ కనుక విధిస్తే మొత్తం ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగా ఇవ్వచ్చు. అన్ని బూతులు తిట్టారు, వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తే తిట్టిన ప్రతి తిట్టుకి కనుక ట్యాక్స్ వేయగలిగితే మనకు వైద్య విద్య ఉచితంగా వచ్చేస్తుంది. కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ కాలంలో ప్రతిపక్షాలు ఏకమైనవి. మనకి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారిని నేను దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రభావితం అయిన వ్యక్తిని. అందుకని మనం విభిన్నమైన పార్టీలు, మనకి భేదాభిప్రాయాలు ఉంటాయి, పాలసీ భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అంత మాత్రాన మాట్లాడుకుంటాం. కానీ రోడ్ల మీదకి వచ్చి ఇళ్లలో ఉండే ఆడవారిని, చంద్రబాబు గారి సతీమణిని ఏదైనా మాట్లాడదామంటే పచ్చిబూతులు ఇంట్లో వాళ్ళని తిడితే ఎట్లా? ఉన్నది అసెంబ్లీ దేనికి? ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్టే ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో అసెంబ్లీలో పెట్టి ప్రతిపక్షాలు గొంతు ఇవ్వాలి. ఏమి చంద్రబాబు గారు చెప్పేవారేమో ఇవన్నీ? తెలుగుదేశం నాయకులు